మన రాజమహేంద్రవరంలో మహాకాళేశ్వరి టెంపుల్ చాలా ఈ మధ్యకాలంలో బాగా ప్రసిద్ధిగాంచినది. భక్తులు చాలా ఎక్కువగానే వస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ ఏవో కార్యక్రమాలు జరుగుతున్నాయి కొత్తగా. ఈవేళ మహామృత్యుంజయ మహాయజ్ఞం జరుగుతుంది ఇక్కడ. దర్శనార్థమై నేను ఈ ఆలయానికి వచ్చాను. ఈశ్వరుడు ఆలయం. ఇక్కడ చాలా అవతారాలను ప్రతిష్ఠించారు. ఇక్కడ చాలా బాగుంది. ఇది మీరు కూడా చూడండి, ఇది మీకు కూడా అర్థమవుతుంది. ఇది ఆలయం. ఈ ఆలయం చాలా చాలా బాగా నిర్మించారు. చూడండి, మ్యాక్సిమం అవతారాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ప్రతి అవతారాన్ని కూడాను మెన్షన్ చేసి ప్రతి అవతారం ముందు కూడాను పేర్లు రాసి మరి ప్రతిష్ఠించారు. చాలా బాగుంది. ఇక్కడ నేను వచ్చి చూశాను. మీరు అందరూ కూడా ఒకసారి వచ్చి దర్శించుకోండి. అందరికీ తొందరగా వరాలు ఇచ్చే దేవుడు ఎవరయ్యా అంటే ఈశ్వరుడు. ఆయన ఫలం పుష్పం తోయం అని అంటారు. ఈ మూడిట్లో ఏది పెట్టినా సరే ఆయన చాలా సంతృప్తిగా స్వీకరిస్తారు. అందుకే ఆయన బోళా శంకరుడు అంటారు. ఆయన ఎక్కువ ఏది ఆశించిన భక్తులతోనూ చిన్న నమస్కారం చేస్తే చాలు ఆయన ఆదరిస్తాడు. అలా ఆదరించే దేవుడు మన ఈశ్వరుడు బోళా శంకరుడు. మీరు కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. నేను చాలా ప్రసిద్ధిగాంచిన ఆయన. చాలా బాగుంది ఇక్కడ. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా కూడా. భక్తులందరూ కూడా సోమవారం వచ్చేటప్పుడు ఇక్కడ మహాయజ్ఞం కింద ఉంటుంది. జనం అందరూ కూడాను ఇక్కడ చితాభస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు. ఇక్కడ అది ఇక్కడ స్పెషల్. ఇది ఇక్కడ చాలా బాగా చేస్తూ ఉంటారు. సోమవారం మాటలు ఎవరికైనా ఖాళీ ఉంటే కనుక పొద్దున మాటలు వచ్చి మీరందరూ కూడా ఇక్కడ స్వామిని దర్శించుకుని ఆ అభిషేకాన్ని చూస్తే చాలా పునీతులు అవుతారు. అందరికీ నా నమస్కారం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.